ఏ పంట వేశారు మీరు? మధ్యలో వచ్చేసి జామ సార్, మిగతాది మామిడి సార్. మామిడి జామ మధ్యలో డెన్సిటీ పాపులేషన్ ఉన్నదని కొంచెం డిస్టెన్స్ తగ్గించి ఉమ్. ప్రూనింగ్ ఇది చేస్తాం. ఇది పర్మనెంట్ గా ఉంటుందా? మామిడి కొన్ని రోజులు మామిడి పర్మనెంట్ ఉంటుంది సార్. ఇవి కొద్దిగా పెద్దగా అయినాక ఇవి రిమూవ్ చేస్తాం. ఈ రిమూవ్ చేస్తారు, మామిడి ఉంటుంది. మామిడి సార్, చెట్టు పెద్దగా అయితే. ఇప్పుడు ఇది ఎన్ని రోజుల్లో వస్తుంది క్రాప్ కి? ఇది 1 year నుంచి వస్తుంది సార్. కాకపోతే చెట్టు పెద్దగా అయితేనే కాయలు ఎక్కువ. అదే అంటే అది 4 ఏళ్ళు పడుతుందా? 4 ఏళ్ళు. ఇదైతే 1 year నుంచి క్రాప్ వస్తుంది సార్. ఎన్ని వేస్తున్నారు? అవి ఎన్ని వేస్తున్నారు? ఎకరాకి ఎన్ని వేస్తున్నారు? సార్ మామూలుగా అయితే ఇవి 120 అట్లా వేస్తాం సార్. కానీ దగ్గరగా వేయడం వల్ల ఇంకా కొద్దిగా ఓకే. అంటే ఇప్పుడు సైంటిఫిక్ గా వేస్తున్నారా? సైంటిఫిక్ ఇప్పుడు దీనివల్ల నీకు మామిడి మార్కెట్ అవన్నీ పర్వాలేదా? వేరే పంటలు కూడా వేసుకోవడం బెటరా? వేసుకోవడం బెటర్ సార్. ఇప్పుడు ఇది లోకల్ గా పోతుంది సార్ మార్కెట్ జామ. మామిడి మామూలుగా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పెట్టావు కదా, ఇదేంటి ఇప్పుడు నీ దీంట్లో ఈ డ్రిప్ ఇరిగేషన్ మీద? ఇది ఫెర్టిగేషన్ కూడా ఉపయోగించేది సార్. అది ఆటోమేషన్ మన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు సార్. ఇంకా రాలేదు మనకి, కొత్తగా శాంక్షన్ చేశారు. అవును, అది కూడా ఇస్తామని చెప్పారు సార్. సబ్సిడీ అదే మొత్తం ఎరువులు కూడా దాంట్లో వచ్చాడుగా, ఆటోమేటిక్ గా టైమింగ్ పెట్టాడుగా. దాని ప్రకారం. ఇప్పుడు ఇక్కడ మొత్తం